హలో, నేను విశ్వేశ్వరరావు. తొలి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సిట్ లిక్కర్ స్కామ్‌కు సంబంధించినటువంటి విచారణను చాలా లోతుగా టెక్నాలజీని ఉపయోగించి చేస్తూ ఉంది. ఎవరు ఊహించినటువంటి విధంగా ఫోన్‌లకు సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొని రిట్రీట్ చేసి సమాచారాన్ని పకడ్బందీగా సేకరించింది. ఎగ్జాక్ట్‌గా ఈ పాయింట్ దగ్గరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్‌లో ఉన్నటువంటి వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు. యాక్చువల్గా ప్రభుత్వం మారిన తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి టీములందరినీ కూడా పిలిచి హైదరాబాద్కి వాళ్ళ మొబైల్ తీసుకొని ఆ మొబైల్ కాస్ట్కి డబుల్ అమౌంట్ ఇచ్చేసి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకుని డేటాను మొత్తాన్ని డిలీట్ చేసేసారు. ఇక ఆ డేటా ఉండదని చెప్పేసి అనుకున్నారు. అసలు డేటా దుబాయ్లో ఉంది. అవసరమైనప్పుడు దుబాయ్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. ఇక్కడైతే ఒకవేళ దీని మీద విచారణ చేసినప్పటికి కూడా మనం దొరకము అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ తోటి ఉన్నారు. అందుకే తొలి రోజుల్లో లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఎంటుకు కూడా పేకలేరు అని చెప్పేసి అనేవాళ్ళు. తీరా విచారణలో సిట్ వేసిన తర్వాత సిట్ అధికారులు సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానం ఎంత ఉందో ఇప్పుడు దాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకున్నారు. దాంతో ఆధారాలు లభించడం మొదలుపెట్టాయి. ఫస్ట్ ఫోన్లు రిట్రీట్ చేశారు. అది ప్రొవైడర్స్ దగ్గర నుంచి చేశారా, లేదంటే వాడినటువంటి మొబైల్కి సంబంధించినటువంటి లాట్ నెంబర్లు వాటన్నిటిని తీసి ప్రొవైడర్స్ ద్వారా తీసుకొని ఉండవచ్చు. ఎందుకనంటే వాటిని తీసుకున్న తర్వాత ఎవరితోటి మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఏ ప్లేస్లో మాట్లాడారు, వాట్సాప్ చాట్లు ఏంటి, ఇవన్నీ కూడా రాబట్టగలిగారు. ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి చాలామంది ఏమంటున్నారు, అసలు ఆయన ప్రమేయం లేదంటున్నారు. మిథున్ రెడ్డి కూడా నేను ఎంపీగా ఉన్నాను, నాకే సంబంధం లిక్కర్ స్కామ్ తోటి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఆయన కూడా అన్నారు. అందుకే ఆయన అరెస్ట్ చేయడానికి ముందే పక్కా ఆధారాలు సేకరించారు. ఒకవేళ కస్టడీలోకి తీసుకున్నా కానీ ఆయన ఒకవేళ నాకు తెలియదు అని చెప్తే ఆధారాలని ఆయన ముందు పెట్టడానికి సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ సిట్ ఉంది. దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి ఆయన అడిగారు, పిటిషన్ కూడా వేశారు. సరే, ఎన్ని రోజులు ఇస్తారనేది కోర్టు ఇష్టం. కస్టడీకి అయితే ఇస్తారు, పోలీస్ కస్టడీకి. ఆయన్ని విచారించాల్సి ఉంది. ఆయన్ని లోతుగా విచారిస్తేనే అసలు బిగ్ బాస్ ఎవరు అనేది బయటికి రాదు. ఇప్పుడైతే మిథున్ రెడ్డికి సంబంధించి మొత్తం డేటాని కలెక్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీస్. దాని ప్రకారం కొన్ని వివరాలను మీ ముందు ఉంచుతాను. నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అవి కనుక చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ డేటాని చూస్తే ఇంత డేటాని సిట్ సేకరించిందా, మిథున్ రెడ్డి ఎక్కడికి తప్పించుకుంటాడని మీరే అంటారు. ఆ డేటాను నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది డేటా. చూడండి, ఆఫ్ స్టాట్ ఆఫ్ కో లొకేషన్ ఆఫ్ A4 ఎట్ అదర్ ప్లేసెస్. A4 అంటే మిథున్ రెడ్డి. ఆయన ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఎవరెవరితో ఉన్నారు గూగుల్ టేక్అవుట్ కూడా ఉపయోగించారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నటువంటి నిందితులను కూడా సిబిఐ ట్రేస్అవుట్ చేసింది. సో ఇప్పుడు ఈ కేసులో మిథున్ రెడ్డి ఎవరెవరు ఏ ప్లేస్లో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అనేది చాలా క్లియర్గా వాళ్ళు ట్రేస్అవుట్ చేశారు. ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు కాబట్టి నేను వాటిని బ్లర్ చేయడం జరిగింది. పక్కాగా ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు సేకరించినటువంటి డేటా ప్రకారం మిథున్ రెడ్డి 1 వెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్, రంగారెడ్డి. అది డీటెయిల్స్ ఎప్పుడు ఏ డేట్న 19వ తారీఖున ఆగస్టు 2022 లాట్ నెంబర్ ఆఫ్ మొబైల్ది అది ఎంతసేపు మాట్లాడారు చూడండి, అక్కడ ఇచ్చినారు. అలాగే ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి 2023 మే 21వ తారీఖున 1 వెస్ట్ బిల్డింగ్లో ఉన్నారు. అంటే 1 వెస్ట్ బిల్డింగ్లో వీళ్ళందరూ ఒకే చోట ఒకే ప్రాంతంలో ఒకే టైంలో ఉన్నారు. అది నిర్ధారించారు ఫోన్ నెంబర్ ద్వారా. 1 వెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్, రంగారెడ్డి. డేట్ కూడా ఇచ్చారు చూడండి, ఆగస్ట్ 19. ఇదిగో ఈ డేట్ని వీళ్ళందరూ గెలిచారు. ఆ మొబైల్ యూజ్ చేసినటువంటి డేటా ఇచ్చారు వాళ్ళు. తర్వాత A8 చాణిక్య, చందు, ప్రకాష్ వీళ్ళందరూ కలిపి 1 వెస్ట్ బిల్డింగ్లో ఉన్నారు. ఈ 1 వెస్ట్ బిల్డింగ్లో ఉండి అక్కడ అదే డేట్ను చూడండి, ఈ డేటు అందరిది ఒకటే. ఈ డేట్ను అక్కడ ఉన్నారనమాట. లొకేషన్ ప్రోనోయ్ ప్రకాష్ 23 జూన్
10వ తారీఖున తాడేపల్లి, విజయవాడ గుంటూరు అక్కడ ఉన్నారు. ఆ ఫోన్ నెంబర్లు వాటిని బట్టి మొత్తం కనుక్కున్నారు చూడండి. సేమ్ డేట్న మిథున్ రెడ్డి తాడేపల్లి విజయవాడలో ఉన్నాడు. ఇక 25వ తారీఖున మే 2023న A10 సైఫ్ తోటి ఉన్నాడు ఆయన. ఎప్పుడు సైఫ్ తోటి 23 జూన్ 18వ తారీఖున ఎక్కడ కలిశాడు? అపోలో లైఫ్ సైన్స్ హైదరాబాద్లో. అపోలో లైఫ్ సైన్స్ హైదరాబాద్లో కలిశాడు. ఇక మిథున్ రెడ్డి A4 అపోలో లైఫ్ సైన్స్ హైదరాబాద్ అక్కడ ఉన్నాడు. ఇదే డేట్న అక్కడ ఉన్నాడు. ఇక A34 వెంకటేష్ నాయుడు. ఆ వెంకటేష్ నాయుడు అపోలో హాస్పిటల్ హైదరాబాద్ సేమ్ లొకేషన్లో ఉన్నారు. చూడండి, వాళ్ళందరూ సేమ్ లొకేషన్లో ఉన్నారు. ఎప్పుడు 2023 జూన్ 18వ తారీఖున వాళ్ళు ముగ్గురు కలిశారు. వీళ్ళు ముగ్గురు ఈ డేట్ని కలిశారు. మిథున్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఆసిఫ్. ఇది ప్రూఫ్. ఇక లొకేషన్ 4 వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి ఎక్కడ కలిశారు? జూబ్లీ హిల్స్ హైదరాబాద్. జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఈయన కూడా ఉన్నాడు. ఇక్కడ చూడండి, అప్పుడు ఎప్పుడు కలిశారు? 23 జూలై 27వ తారీఖుని కలిశారు. ఇక్కడేంటి లొకేషన్ 1 ఎక్కడ కలుసుకున్నారు? లొకేషన్ 1 వీళ్ళందరూ కలుసుకున్నారు. లొకేషన్ 1లో మిథున్ రెడ్డి, కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనేటి చాణక్య అంటే అలియాస్ చందు, చాను అని కూడా అంటారండి ఇతన్ని, అండ్ ప్రకాష్. వీళ్ళు ఈ తేదీన వన్ వెస్ట్ బిల్డింగ్లో ఫస్ట్ సిట్టింగ్ చేశారు లొకేషన్లో. ఆ లొకేషన్లో తర్వాత సెకండ్ లొకేషన్ ఎక్కడ కలిశారు? ఎవరెవరు కలిశారు? ప్రకాష్, మిథున్ రెడ్డి కలిశారు. డేటు ఇచ్చారు జూన్ 10వ తారీఖున. ఎక్కడ కలిశారు? తాడేపల్లిలో కలిశారు. వాళ్ళిద్దరు ఒకే లొకేషన్లో ఉన్నట్టు ఇద్దరే ఉన్నాయి. ఇక సిట్టింగ్ త్రీ ఏంటి? ఆసిఫ్, మిథున్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఎక్కడ కలిశారు? హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో కలిశారు. అపోలో లైఫ్ సైన్స్ అక్కడ దగ్గర కలిశారు. ఇక లొకేషన్ 4 వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి ఎక్కడ కలిశారు? జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో కలిశారు. ఈ మొత్తం డేట్తో సహా వీళ్ళు టేక్ఓవర్ చేశారు. లొకేషన్ 5 5వ సిట్టింగ్ ఎక్కడ వేశారు? ఎవరెవరు వేశారు? వెంకటేష్ నాయుడు, మిథున్ రెడ్డి వాళ్ళ ఫోన్ నెంబర్లు ట్రేస్అవుట్ చేసి అన్ని మొత్తం ట్రేస్అవుట్ చేశారు. పెద్దమ్మ గుడి జూబ్లీ హిల్స్ దగ్గర కలిశారు వీళ్ళు హైదరాబాద్లో. డేటు 2024 జనవరి 2024. సో వీళ్ళు మొత్తం కలిసినటువంటిది చేశారు. సో ఇక్కడ చూడండి, దేర్ఫోర్ క్లియర్లీ ప్రైమ్ ఆఫ్ ఏసెన్సీ నాకు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. A4, A34, A10, A4 వీళ్ళందరూ కలుసుకున్నారని చెప్పి. సో ఈ డేటాని నేను మీ ముందు ఉంచాను. ఇదంతా కూడా గూగుల్ టేక్అవుట్ లేదంటే వాళ్ళు ప్రొవైడర్స్కి రీట్రీట్ చేసినటువంటి డేటాని చూపించడానికి ప్రొవైడర్స్ దగ్గర తీసుకుని ఉండొచ్చు. ఆ మొబైల్ సిగ్నల్స్ ఫస్ట్ టవర్స్ దగ్గర నుంచి సిగ్నల్స్ వీళ్ళు వాడేటువంటి ఫోన్ నెంబర్లు ఏమేమి ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలుసుకొని ఆ ఫోన్ నెంబర్లు బేస్ చేసుకొని ఈ టవర్లో ఎక్కడెక్కడ ఏ డేట్లో వీళ్ళు కలుసుకున్నారనేది ట్రేస్అవుట్ చేసి ఆ తర్వాత డేటానంతటిని కూడా సమీకరించి మొత్తం ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు షార్ట్ షీట్ వేశారు, ప్రైమరీ షార్ట్ షీట్. ఈ ప్రైమరీ షార్ట్ షీట్లో మిథున్ రెడ్డి దొరికిపోయాడు డేటాకి. సో కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళు డేటా దొరకదనుకున్నారు. కానీ డివైజెస్ తీసుకొని ఆ డివైజెస్ని రీట్రీట్ చేయించి ప్రొవైడర్స్ ద్వారా అక్కడి నుంచి డేటా తీసుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ఎక్కడెక్కడ కలుసుకున్నారు ఏంటి అనేది అప్పుడు విచారణ ప్రారంభించి దాదాపు 241 మందిని విచారించి ఈ డజన్ మందిని అరెస్ట్ చేశారు. ఊరికి ఆషామాషిగా చేయలేదు. మరి ఈ డేటాని చూసిన తర్వాత మిథున్ రెడ్డి నాకు సంబంధం లేదు ఈ కేసు తోటి అని చెప్పి అనగలరా? డేటా కొంప ముంచేసింది. ఈవెన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ఆ డేటానే ట్రేస్అవుట్ చేసింది నిందితుల్ని. ఇప్పుడు కూడా ఆ డేటానే ట్రేస్అవుట్ చేసింది. సో కాబట్టి దొంగతనం చేసినా లేదా కుంభకోణం చేసినా లేదా అవినీతి పాల్పడినా అక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఇన్వెస్టిగేషన్ దొరుకుతుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిటీ పోలీసులు దొరికింది డేటా. ఆ డేటాని అనలైజ్ చేశారు. అనలైజ్ చేసి మిథున్ రెడ్డిని ఫిక్స్ చేశారు. మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఈ బిగ్ బాస్ ఎవరు అనేది వస్తారు బయటికి. సో కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది కరెక్టా కాదా, ఈ డేటాని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది?